హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఓలా నుంచి 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించి బుకింగ్ అయితే బుధవారం స్టార్ట్ అయింది అండ్ గురువారంతో ఎండ్ అయిపోయింది. సో బిజినెస్ ఎంతవరకు జరుపుకుంది అని చెప్పేసి ఒక మాట అనుకుంటే 600 crores 1 డేలో మనకు ఈ అమ్మకాలు అయితే జరపడం జరిగింది. అంటే S1 అండ్ S1 Pro ఈ 2 రకాల స్కూటర్స్ని అయితే ఓలా లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి బుకింగ్ బుధవారం అంటే సెప్టెంబర్ 15న ఓపెన్ చేసినప్పుడు వితిన్ 24 అవర్స్లో 600 crores బిజినెస్ జరుపుకుందని చెప్పేసి ఆ సంస్థ యొక్క కోఫౌండర్ దినేష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది. సో అంతగా దీనిలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయనేది మనం కూడా చూసేద్దాం. సో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వారికి డెలివరీ ఎప్పుడు వస్తుంది. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మ్యాక్సిమం పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మన స్కూటర్ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా లభిస్తాయి. సో ఫస్ట్ పైన మన హోమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. హోము, డిజైన్, పర్ఫార్మెన్స్, అలాగే డీజీటెక్, అలాగే ఓనర్షిప్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే సమ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ హోమ్లోకి వెళ్ళినట్టయితే వెహికల్ యొక్క వీడియో, ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది. అలాగే కింద వెహికల్ యొక్క ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అనేది ఈ విధంగా అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నేను లాస్ట్కి మీతో అయితే షేర్ చేస్తాను అండ్ కంపారిజన్ కూడా చేస్తాను S1 అలాగే S1 Proకి డిఫరెంట్ ఏంటనేది. అండ్ నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే మంచి డిజైన్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు 10 కలర్స్లో ఈ వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి కూడా తెలియాల్సిన విషయమే అండి. సో మనకు ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు, సింగిల్ ఛార్జ్తో ఎన్ని కిలోమీటర్స్ వరకు జర్నీ చేయొచ్చు, అలాగే ఎన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది అనేది అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఉందండి. అంటే మనం ఒక స్పీడ్ లిమిట్లో వెళ్ళినట్టయితే అదే స్పీడ్ లిమిట్లో మనం వెళ్ళాలి అనుకుంటే క్రూజ్ కంట్రోల్ స్విచ్ని ఆన్ చేసినట్టయితే మనం అదే స్పీడ్లో వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే రివర్స్ మోడ్ అని. అంటే వెహికల్ని మనం రివర్స్లో కూడా వెళ్ళొచ్చు అన్నట్టు రేస్ చేస్తూ. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్స్ వంటి వెహికల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ విషయం. అలాగే డీజీటెక్లోకి వెళ్ళినట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే మనం వితౌట్ కీ కూడా మనం ఈ వెహికల్ని ఆపరేట్ చేయొచ్చు మన మొబైల్ ద్వారా. అంటే దీనికి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం వితౌట్ కీ మనం ఈ వెహికల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే స్టార్ట్ చేయొచ్చు. అలాగే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకొని ఆ రోజు ఎవరైతే రైడ్ చేశారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. అలాగే మన కాంటాక్ట్స్, మన ఫోన్ కాల్స్, అలా అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చివరిలో కంపారిజన్లో చెప్పేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫికేషన్స్. సో దీని గురించి లాస్ట్ మాట్లాడుకుందామండి. నెక్స్ట్ ఓనర్షిప్లోకి వెళ్ళినట్టయితే సో మనం ఇంటి దగ్గర కూడా దీనికి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఓనర్షిప్ ఎలా చేయాలనేది ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. 5 MP సాకెట్ తోటి మనం ఈ వెహికల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మినిమం ఛార్జ్ టైం వచ్చేసి S1కి అయితే 4 hours అంటే 4 గంటలన్నర పడుతుంది. అండ్ S1 Proకి అయితే 6 గంటలన్నర టైం అయితే ఉంటుంది మినిమం ఛార్జ్ టైం వచ్చేసి. అండ్ మనం 18 minutes ఛార్జ్ పెడితే 2 వెహికల్స్ కూడా 75 kilometers వరకు జర్నీ అయితే చేసే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ వెహికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే 2025 వరకు మన పెట్రోల్ వెహికల్స్ ఎవరు కూడా వాడరు, ఎలక్ట్రిక్ వెహికల్ వాడతారు, మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో పాస్ అయితే చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు కంపారిజన్ ఇచ్చారు చూడండి. మెయిన్ పాయింట్స్ S1 అండ్ S1 Pro. S1 వచ్చేసి 121 kilometers మనం సింగిల్ ఛార్జ్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. అండ్ S1 Pro వచ్చేసి 181. అండ్ S1కి వచ్చేసి మనకు 4 గంటలన్నర ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ S1 Proకి వచ్చేసి 6 గంటలన్నర ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది.
సో మనం బుక్ చేయాలనుకుంటే ఇక్కడ రిజర్వ్ ఉన్న అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే వెహికల్ మోడల్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మనకు 499 రూపీస్ బుకింగ్ ఛార్జ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పైన పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి, మీ యొక్క ఏరియా పిన్ కోడ్. ఆ తర్వాత మీరు బుక్ నవ్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన వెంటనే మనకు అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుంది, అందులో నుంచి మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 25,000 S1 Proకు అలాగే 20,000 S1కు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే పే చేసి. తర్వాత మనకు వెహికల్ డెలివరీ వచ్చిన తర్వాత ఇన్వాయిస్ వస్తుంది కదా, సో అప్పుడు మిగతా అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇది వితౌట్ ఈఎంఐ కట్టుకోవాలనుకున్న వారికి చాలా బ్యాంక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 2,999 రూపాయలు అయితే పర్ మంత్ అయితే పడుతుంది. సో చాలా బ్యాంక్స్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు బుకింగ్ ఛార్జ్ అయితే 499 రూపీస్ పెట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లోనే మీకు లింక్స్, అఫీషియల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ 22 నుంచి వీళ్ళు డెలివరీ అయితే చేయడం జరుగుతుంది వెహికల్స్ అన్నీ కూడా అన్ని ఏరియాలకు. సో ఇప్పుడైతే బుకింగ్ అయితే స్టాప్ చేశారు. మనం బుక్ చేసుకున్నాం, మనకు వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు. సో ఆల్రెడీ బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ 22 నుంచి డెలివరీ చేస్తామని చెప్పేసి సంస్థ యొక్క కోఫౌండర్ దినేష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, దీని ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో అన్నిటి గురించి కూడా ఒక పీడిఎఫ్ అయితే ఉంది కంపారిజన్ చేస్తూ S1 అండ్ అలాగే S1 Pro. సో ఇప్పుడు దాన్ని కూడా చెక్ చేద్దాం, సో మీకు కూడా అవగాహన ఉంటుంది. 5 పేజెస్లో కంపారిజన్ వీడియో ఫైల్ అయితే ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇది, ఓలా స్కూటర్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి ఓలా S1 అలాగే S1 Pro రెండింటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అలాగే కంపారిజన్ కూడా ఈ పీడిఎఫ్లో ఉందండి. సో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదివితే సరిపోతుంది. సో రెండు వెహికల్స్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఒకసారి నేను సమ్ ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ రెండింటి యొక్క మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో S1, S1 Pro. సో S1 వచ్చేసి 90 km/h వెళ్తుంది, S1 Pro వచ్చేసి 115 km/h. S1 వచ్చేసి సింగిల్ షార్ట్తో 121 km వరకు వెళ్ళొచ్చు, అండ్ S1 Pro వచ్చేసి 181 km వరకు అయితే వెళ్ళొచ్చు. అలాగే రెండిట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే హోమ్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. హోమ్ ఛార్జింగ్ అయితే ఓలా S1కి అయితే 4 hours 48 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది, అలాగే ఓలా S1 Pro అయితే 6 hours 30 minutes ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే రెండిట్లోనూ L36 వరకు స్పేస్ అయితే ఉంటుంది, అంటే మనం చాలా వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రెండిట్లో కూడా మనకు 75 kilometers for 18 minute ఛార్జ్, అంటే 18 నిమిషాలు ఛార్జ్ చేస్తే 75 kilometers వరకు రెండు వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మోటార్ పవర్, అంటే పవర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో 8500 kilowatts బ్యాటరీ అయితే ఉంటుంది. సో రెండిట్లో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో అలాగే పోర్టబుల్ ఛార్జ్ అయితే ఉంటుందండి, చార్జర్ పోర్టబుల్ టైప్ ఛార్జర్ అయితే ఉంటుంది. అలాగే హోమ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 75 kilometers for 18 minutes ఛార్జ్తో వెళ్ళొచ్చు. హోమ్ ఛార్జింగ్ అయితే ఇదివరకు చెప్పినట్టుగానే సో 4 hours 48 minutes ఓలా S1, అలాగే S1 Proకి అయితే 6 hours 30 minutes టైం అయితే పడుతుంది. ఇది హోమ్ ఛార్జింగ్ అండి. హోమ్ ఛార్జింగ్ వచ్చేసి 5 MP ఛార్జర్ అయితే ఉంటుంది, సాకెట్ తోటి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 MP సాకెట్ దీంతో అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది హోమ్ ఛార్జింగ్. నెక్స్ట్ రెండు వెహికల్స్ ఒకే డైమెన్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే స్పేస్ చాలా ఉంటుందండి. 36L వరకు మనకు స్టోరేజ్ స్పేస్ అయితే లభిస్తుంది. అలాగే వీల్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఇవన్నీ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్స్. రెండింటికి కూడా పెద్ద డిఫరెంట్ అయితే ఏమి ఉండదు, రెండింటి కూడా సేమ్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ అంటే ఏం లేదండి, వీల్ సైజ్ ఎంత, అలాగే సీట్ సైజ్ ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత ఉంటుంది, అంటే లెంత్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా సేమ్ ఉంటుంది రెండు వెహికల్స్లో. పెద్ద డిఫరెంట్ అయితే ఏమి ఉండదండి, రెండు కూడా సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ బ్రేక్, వీల్ సస్పెన్షన్. సో బ్రేక్ అంటే అందరికీ తెలిసిందే అండి, ఇంతకుముందు కూడా నేను చూపించాను కదా. సో ఫ్రంట్ బ్యాక్ రెండింటి కూడా డిస్క్ వేరియంట్ అయితే ఉంటుంది, అంటే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది.
వీల్ టైప్ వచ్చేసి అల్యూమినియం అలాయ్ అని చెప్పేసి ఉంది. అలాగే సిబిఎస్ బ్రేక్ రెండిట్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ వచ్చేసి మోనో సస్పెన్షన్తో అయితే 2 వెహికల్స్ రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా వెరీ కంఫర్టబుల్గా అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ 2 వెహికల్స్ ఫ్రంట్ బ్యాక్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ తోటి అయితే రావడం జరుగుతుంది. ఇందులో ట్యూబ్ అయితే ఉండదు, ఓన్లీ టైర్ మాత్రమే. సో లాస్ట్ వచ్చేసి ఫీచర్స్ అండి. ఫీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది S1 అలాగే S1 Pro. సో రెండింటి ప్రైస్ చూసుకుంటే S1 వచ్చేసి 1 lakh ఉంది అండ్ S1 Pro వచ్చేసి 1,30,000 రూపీస్ వరకు కూడా ఉంది. సో అంటే ఈ రెండిట్లో ఎంతగా ఫీచర్స్ డిఫరెంట్ ఏమి ఉన్నాయని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఫీచర్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ అని చెప్పేసి ఉంది అనుకోండి, రెండిట్లో కూడా ఆ ఫీచర్ అవైలబుల్ ఉంది. అండ్ ఒక్క కాడ రాంగ్ అని చెప్పేసి ఇంటూ మార్క్ ఉందంటే సో ఆ వెహికల్లో ఆ ఫీచర్ అయితే లేదని చెప్పేసి సో మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే సో రెండిట్లోనూ కీ లాకింగ్ అయితే ఉంటుంది, అలాగే రిమోట్ లాకింగ్ ఉంటుంది. రెండిట్లోనూ కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే సైడ్ స్టాండ్ అలర్ట్, అంటే స్టాండ్ వేసినప్పుడు మనకు బండి స్టార్ట్ అవ్వదు, సో ఇలాంటి అలర్ట్లు అయితే ఉంటాయి. అలాగే యాంటీ థెఫ్ట్ అలారం, అంటే సో మన బండిని మనం కాకుండా ఎవరైనా ట్రై చేసినట్టయితే తీసుకెళ్ళడానికి ట్రై చేసినట్టయితే ఒక అలారం అయితే వస్తుంది. ఈ ఫీచర్ రెండిట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అలాగే వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ రెండిట్లోనూ ఉంటుంది. అలాగే నావిగేషన్ రెండిట్లోనూ ఉంటుంది. అలాగే ల్యాంప్, హోమ్ మోడ్ రెండిట్లో కూడా ఉంది. అలాగే హీల్ హోల్డ్, అంటే మనం వెహికల్ ఎటు మూవ్ కాకుండా మనం ఎక్కడైనా ఆపినప్పుడు హీల్ హోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ S1లో అయితే లేదు, S1 Proలో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అంటే మనం ఒక లిమిట్లో స్పీడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు క్రూజ్ కంట్రోల్ స్విచ్ ఆన్ చేసినట్టయితే అదే స్పీడ్లో వెళ్తాం. సో మనం ఈ ఆప్షన్ అయితే ఓలా S1లో లేదు, S1 Proలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ హోమ్ లైట్స్ రెండిట్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ మై స్కూటర్, సో రెండిట్లోనూ ఈ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే మనం వెహికల్ ఎక్కడైనా పెట్టేసి మర్చిపోయినట్లయితే మన మొబైల్ ద్వారా ఆ వెహికల్ చూడవచ్చు. ఎవరైనా వేసుకెళ్ళినా కూడా మన మొబైల్ ద్వారా ఎక్కడ ఉందనేది లైవ్ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మొబైల్లో మన యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం, కనెక్ట్ చేస్తాం మన వెహికల్ని అయితే, అప్పుడు మనం ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మన మొబైల్లోనే చూసుకోవచ్చు. సో వెల్కమ్ స్క్రీన్ రెండిట్లోనూ ఉంటుంది, డిజిటల్ స్క్రీన్ అయితే ఉంటుంది రెండిట్లోనూ. సో మంచి ఫీచర్ అని చెప్పవచ్చు ఇది కూడా. అలాగే ఫోకస్ అప్డేట్ రెండిట్లోనూ వస్తుంది, రెండిట్లోనూ సాఫ్ట్వేర్ ఉంటుంది, రెండిట్లోనూ 3GB ర్యామ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది, 32GB స్టోరేజ్ అయితే ఉంటుంది రెండిట్లోనూ. అలాగే దీంట్లో మనకు HMI బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఒక లైట్, అంటే మనం ఒక చీకట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఫ్రంట్లో 7" డిస్ప్లే ఉంటుంది. 7" డిస్ప్లే వెళ్తురు ఉన్నప్పుడు మనకు ముందు కాన్సన్ట్రేషన్ అయితే చేయలేం, ఇలాంటప్పుడు అది అడ్జస్ట్ చేసుకుంటుంది లైటింగ్. అలాంటప్పుడు మన కంట్లకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా మనం అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ రెండిట్లోనూ యాప్ అయితే ఉంటుంది. సో యాప్లోనే మన బుక్ సర్వీసెస్, అపాయింట్మెంట్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. రెండిట్లోనూ ఈ ఆప్షన్ ఉంటుంది. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ S1 Proలో ఉంది, S1లో లేదండి. అంటే మీరు సిరి కానీ, గూగుల్ అసిస్టెంట్స్ కానీ ఇలా తెలిసే ఉంటుంది కదా. సో ఆ విధంగా వాయిస్ ద్వారా కూడా మనం ఆ డిస్ప్లేలో ఉన్న అన్ని ఆప్షన్స్ని మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే మనం ఒకవేళ సాంగ్స్ ప్లే చేయాలనుకుంటే వాయిస్ ద్వారా ప్లే సాంగ్స్ అని చెప్పేసి అంటే మనకు సాంగ్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో, HMI మూడ్ విత్ సౌండ్స్ అని చెప్పేసి రెండిట్లోని ఈ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్స్ రెండిట్లో కూడా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ రెండిట్లో డిఫరెంట్ ఏంటి, అసలు లేని ఫీచర్స్ ఏంటంటే S1 Proలో మనకు అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో క్రూజ్ కంట్రోల్ ఉంది, అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంది, హీల్ హోల్డ్ ఉంది. సో ఈ మూడు కూడా S1లో లేవండి. ఇది ఫీచర్స్ పరంగా S1కు, S1 Proకు ఉన్న డిఫరెంట్. అలాగే ఇంకా డిఫరెంట్ ఏమున్నాయంటే టాప్ స్పీడ్, అలాగే రేంజ్. సో టాప్ స్పీడ్ ఓలా S1 90 km/h వెళ్తుంది, ఓలా S1 Pro 115 km/h వెళ్తుంది. రెండింటి రేంజ్ ఒకసారి చూసుకుంటే ఓలా S1 121 km ఫర్ సింగిల్ ఛార్జ్తో వెళ్తుంది, అలాగే ఓలా S1 Pro 181 km ఫర్ సింగిల్ ఛార్జ్తో వెళ్ళొచ్చు. అండ్ ఛార్జింగ్ టైం అయితే డిఫరెంట్ ఉంటుంది రెండింటికి. సో ఇది కూడా మనం ఒకసారి పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి రెండు వెహికల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో రెండు మంచి ఫీచర్స్తో కలిగి ఉన్నాయి, అందుకనే 600 crores బిజినెస్ అయితే జరుపుకుందని నా ఉద్దేశం.
సో వెహికల్ మీరు కూడా చూడొచ్చు, ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీకు కూడా అవగాహన అయితే వస్తుంది. సో వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో నేను ఫస్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను కదా, సో మీరు కూడా క్లియర్గా చూడండి, అర్థమవుతుంది మీకు కూడా. ఈ కంపారిజన్ పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చూసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ బుక్ చేసిన వారికి October 22 నుంచి డెలివరీ అయితే చేస్తామని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. వాళ్ళు డేట్ విడుదల చేసిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే దీనికి సంబంధించిన మోడల్ వీడియోస్ అంటే డిజైన్ వీడియోస్ అన్నీ కూడా ఒక 2-3 డౌన్లోడ్ చేస్తాను. సో మీకు కూడా అవగాహన ఉంటుందని చెప్పేసి చివర్లో అటాచ్ చేయడం జరిగింది. సో కలర్ కాంబినేషన్ ఇలాంటివన్నీ కూడా సో ఒకసారి చూడండి, మీకు కూడా ఆ వెహికల్ యొక్క ఫీచర్స్ అయితే తెలుస్తాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా క్లియర్గా తెలుస్తాయి. సో లాస్ట్కి ఉంటుంది, చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.